హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిష్య డిజైనర్స్. నేను మీ రాధికని. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఆన్లైన్ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. లోకల్లో చాలా షాపుల నుండి ఆన్లైన్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అనమాట. మనకి గూగుల్లో అలా సెర్చ్ చేసి వస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో చూసి వస్తున్నారు. కానీ ఇది అయితే నాన్ లోకల్ అండి, కర్ణాటక నుండి వచ్చిందనమాట ఈ ఆర్డర్. ఇది చాలా ఛాలెంజింగ్ కేసు అని చెప్పొచ్చు. పాపం నిజంగా ఈయన గురించి చెప్పాలి అంటే కూడా నాకు టెన్షన్ వస్తుంది. ఏంటంటే కస్టమర్ బొటిక్ వాళ్ళకి వర్క్ చేసి స్టిచ్చింగ్ చేయడానికి ఇచ్చారంట. పెళ్లి శారీ అండి, మినిమం 80K అబౌవ్ ఉన్నది. అయితే దీని మీద బొటిక్ వాళ్ళ వర్కర్స్ ఉంటారు కదా, పాప మగ్గం వర్కర్స్ మరి ఏం పడేశారో తెలియదండి. శారీ అంతా కూడా మరకలే అనమాట, ఎక్కడ కొంచెం గ్యాప్ కూడా లేకుండా మొత్తం మరకలయ్యాయి. పెళ్లి శారీ, అందులో 80K అబౌవ్ ఉన్న శారీ అంట. మళ్ళీ ఈ శారీ ఎక్కడా కూడా దొరకలేదండి. ఇంకా ఎక్కడన్నా చెక్ చేసిన షాపింగ్ మాల్స్ లో సేమ్ శారీ అయితే దొరకలేదంట. పాపం ఆ బొటిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు గూగుల్లో సెర్చ్ చేసి ఎన్ని షాపులు అడిగినా ఎవరు చేయనంటున్నారని చెప్పి గూగుల్లో చూసి రేటింగ్ చూసి యూట్యూబ్ ద్వారా నాకు పంపించారండి. యూట్యూబ్ లో ఫస్ట్ చూసారంట, తర్వాత గూగుల్లో సెర్చ్ కొట్టారు, తర్వాత దాన్ని చూసి రేటింగ్ చూసి మనకి పంపించారండి. మొత్తం మరకలు అయితే పోయాయండి, చెక్ చేయండి. చిన్న మరక కూడా లేదనమాట, మొత్తం తీసేసాము. వీళ్ళు మమ్మల్ని నమ్మి అక్కడ నుండి పాపం చాలా రిస్క్ చేసి పంపించారు. వాళ్ళ నమ్మకాన్ని అయితే మేము నిలబెట్టుకున్నామనే చెప్పాలి. చాలా థ్యాంక్స్ చెప్పారు, మీకు కూడా చాలా హ్యాపీ అనమాట. చూడండి, ఇదనమాట కర్ణాటక నుండి వచ్చిన పార్సిల్. ఇది మళ్ళీ మేము పార్సిల్ చేసి పంపిస్తాము. వాళ్ళు ఫోన్ చేసి ప్రాబ్లం చెప్పగానే మేము ఫోటో అయితే అడిగామండి. చూడగానే అది కూల్ డ్రింక్ మరక అని అర్థమైంది. శారీ ఫోల్డింగ్లో ఉండటం వల్ల శారీ అంతా మరక అయిందనమాట. అదే ఆయిల్ మరక, పెయింటింగ్ మరక అయితే అస్సలు పోదనమాట. వాళ్ళైతే చాలా టెన్షన్ పడుతున్నారు. మేము అంతే ఛాలెంజింగ్గా తీసుకున్నామండి. పెళ్లి శారీ కదా, చాలా ఎక్స్పెన్సివ్, అలాగే చాలా సెంటిమెంట్ కూడా ఉంటుంది. 80,000 అబోవ్ శారీ అండి. సో మేమంతే ఛాలెంజింగ్గా వర్క్ అయితే స్టార్ట్ చేసాము. పాపం మా వర్కర్ అయితే ఎన్ని రకాలుగా ట్రై చేశాడో. ఎందుకంటే జరీ పాడకూడదు, శారీ కలర్ డల్ అవ్వకూడదు, షైనింగ్ పోకూడదు, కాబట్టి చాలా జాగ్రత్తగా చేసాము. ఎట్టికేలకైతే చాలా నీట్గా క్లీన్ చేసి ఇచ్చామన్నమాట. వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. కాకపోతే చెప్పబోయేది ఒకటేనండి, ఇంత ఎక్స్పెన్సివ్ శారీస్ ఉన్నప్పుడు వర్కర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక బొటిక్ నడిపే వాళ్లకు ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి.